మీ ఇష్టం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 లేదా 6 బాదం వేసుకున్నాను. మీ దగ్గర కాషు ఉంటే కూడా వేసుకోండి. ఇక నేను చెక్క లవంగా కూడా వేస్తున్నాను. బాదము గోడంబి వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇందులోకి కొంచెం పెరుగు కూడా వేసుకొని మీరు మిక్సీకి పట్టుకొని, ఇక్కడ నేను పెరుగు వేసాను కానీ అది క్లిప్ మిస్ అయింది. ఇక్కడ మీరు పెరుగు కూడా వేసుకొని అంతా నీట్గా కలిసే విధంగా నీట్గా బరకగా లేకుండా మెత్తని పేస్ట్లా అయ్యేంతవరకు మిక్సీకి పట్టుకొని పక్కకు తీసి పెట్టుకోండి. మసాలా మిక్సీకి పట్టించేటప్పుడు మనమేమి ఇక్కడ అంటే వాటర్ వేసే అవసరం లేదు. టమాటాలు వేయడం వల్ల, ఎర్రగడ్డ వల్ల అదే నీళ్ళు అంటే నీళ్ళుగా క్రీమీగా ఉంటుంది, వాటర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది కూడా వేసి అంతా ఒకసారి నీట్గా కలుపుకున్నాము. ఇక్కడ ఇదంతా మనం చూడండి, ఇది పచ్చివాసన అంతా పోయేసరికి ఇది కాసేపు టైం పడుతుంది కదా మనకి. అందులోకి ఇక్కడ నేను చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాను. నేను ఇందులోకి చపాతీ చేస్తున్నాను. మీరు చపాతీ కానీ, రోటీ కానీ, అన్నము, కలర్ రైస్ దేంట్లోకైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1.5 స్పూన్ అట్లా 2 స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. ఇక్కడ కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరేం స్పైసెస్ వేసే అవసరం కూడా లేదు. ఇవన్నీ వేసి కొంచెం మనకి ఇక్కడ స్మెల్ పోయేంత వరకు ఇక్కడ మీరు తగినన్ని నీళ్ళు పోసుకోండి లాస్ట్లో. ఇవన్నీ వేసి ఈ కారం వాసన అంతా పోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళన్నీ, చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనం మసాలాలన్నీ స్మెల్ పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి. లేదు మీకు పని ఉంది అనుకుంటే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలకు ఒకసారి వచ్చి కలుపుకుంటే సరిపోతుంది. కలర్ కూడా చూస్తే అసలు చాలా టెంప్టింగ్గా ఉంది, అసలు చాలా బాగా కుదిరింది. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని. మామూలుగా చేసే చికెన్ ఫ్రై కంటే చికెన్ ఫ్రై బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. పిల్లలకు కూడా బాగా నచ్చి ఇష్టంగా తిన్నారు. మీలో ఎవరైనా ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను లాస్ట్లో గరం మసాలా వేసాను ఆ స్పూన్ అంతా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మనం ఒకసారి కలుపుకున్నాము. ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే నా దగ్గర పుదీనా లేదు, నేను ఇంత కొత్తిమీర మాత్రమే వాడుతున్నాను. ఇక్కడ మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే పుదీనా కూడా వాడచ్చు. నా దగ్గర ఇప్పుడు టైం అవైలబుల్గా లేదు కాబట్టి నేను వాడడం లేదు. ఇప్పుడు ఇదంతా కలుపుకొని కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర నెయ్యి ఉంటే మీరు కూడా నెయ్యి యాడ్ చేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ బాగా కుదురుతుంది. నేను ఇక్కడ 1 స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇదంతా నెయ్యి అంతా బాగా కలిసే వరకు ఒకసారి నీట్గా కలుపుకోండి. ఇదంతా బాగా ఉడుకుతుంది, దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇందులోకి మనము మిరియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాము, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా కూడా వేసుకొని ఒకసారి నీట్గా అంతా కలిసే విధంగా కలుపుకున్నామంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి చికెన్ రెడీ అయిపోయింది. మీకు గ్రేవీకి తగ్గట్టు మీరు వాటర్ ఇంకిపోయేంత వరకు కాసేపు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఇక్కడ చూడండి చికెన్ బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇందులో నుంచి ఆయిల్ మనకి సపరేట్ అవుతూ ఉంటుంది, మీరు గమనించండి. కొంచెం ఇది ఉడికేటప్పుడు స్మెల్ కూడా మనకి చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది స్మెల్. ఇక్కడ చూసినట్టయితే మనం లాస్ట్లో ఇంకా ఒక 10 మినిట్స్ ఉంటే చిన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి నీట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు కొంచెం గ్రేవీగానే ఉన్నట్టుగానే ఆఫ్ చేస్తున్నారంటే మనం అది చల్లగా వేసేసి ఇలా థిక్ అయిపోతుంది, గ్రేవీ కూడా తగ్గిపోతుంది. అందుకని మీరు ఇది ఇక్కడ కొంచెం గమనించుకొని స్టవ్ ఆపేసేయండి. దీన్ని మనం చపాతీలో కానీ రైస్ లేదంటే కలర్ రైస్, బటర్ నాన్ దాంట్లోకైనా తినచ్చు. అంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూస్తున్నట్టయితే చికెన్ పూర్తిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అంతే, ఇది కొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉండి ఇంకా స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను లాస్ట్లో అయిపోయింది, అంతా అయిపోయినాక స్టవ్ ఆపేసి ఇక్కడ నేను చపాతీలో కొంచెం టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో చెప్దామని కూర్చున్నాను. అక్కడికే లేట్ అయిపోయిందని పిల్లల మధ్యలో ఫోన్తో ఆడడం, నేను చెప్తానని వాళ్ళు కూడా చేతులు పెట్టడం చేస్తున్నారు చూడండి. ఇక్కడ నేను చపాతీ చేసి వెంటనే పిల్లలకి తినిపించేస్తున్నాను, వాళ్ళు లేట్ అయితే నిద్రపోతారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.